హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. రఫీ. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M30 మొబైల్. దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీంట్లో బేసిక్ డీటెయిల్స్ ఏంటి, కెమెరాలు ఎలా ఉంటాయి, అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇది సామ్సంగ్ గెలాక్సీ M20కి ఒక మంచి సక్సెస్ అని చెప్పాలి. అలాగే ఇప్పుడు మనకి 15,000 బడ్జెట్లో షామీ రెడ్మీ నోట్ 7 ప్రోకి ఒక మంచి కాంపిటీటర్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే షామీ రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం కేవలం 13 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, కానీ దాంట్లో ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇక సామ్సంగ్ గెలాక్సీ M20తో కంపేర్ చేసినప్పుడు ఇది ఒక మంచి సక్సెస్ అనే చెప్పాలి. ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ M20లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ M20లో మనకి ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, కానీ సామ్సంగ్ గెలాక్సీ M30లో మాత్రం మనకి ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక ఈ రెండు ఫోన్లో మనకు ఉన్న ప్రాసెసర్ మాత్రం సేమ్ ప్రాసెసర్, సామ్సంగ్ Exynos 7904 ప్రాసెసర్. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అయినప్పుడు కూడా మనకి షామీ రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో మాత్రం దీన్ని కంపేర్ చేయలేము. ఇది ఒక బేసిక్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇది మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో కంపేర్ చేసినప్పుడు అరౌండ్ మనకి స్నాప్డ్రాగన్ 660 ఆ లెవెల్లో అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, కానీ మరీ 675 లెవెల్లో మాత్రం పెర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కాకపోతే దీంట్లో ఉన్న డిస్ప్లే అలాగే దీంట్లో ఉన్న ఏదైతే UI ఉంటుందో ఇది మాత్రం కొంచెం చూడటానికి బాగుంటుంది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీంట్లో అసలు బేసిక్గా ఏముంటాయి అనేది తెలుసుకుందాం. 16.21 సెంటీమీటర్స్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి దీంట్లో నాచ్ మనకి యూ షేప్లో ఉంటుందన్నమాట. ఇది గెలాక్సీ యూ షేప్డ్ అనమాట. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి, 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, అలాగే 5 మెగాపిక్సెల్. సో దీంట్లో ఒకటి మనకి అల్ట్రా వైడ్, ఒకటేమో మనకి డెప్త్ సెన్సరు, 13 మెగాపిక్సెల్ మనకి మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు మనకి 15 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని అయితే ఇస్తారు. 1.8 GHz స్పీడ్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, ఆక్టాకోర్ ప్రాసెసర్. Exynos 7904 అని రాస్తుంది. 6GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. సో మేక్ ఫర్ ఇండియా అని ఇక్కడ రాస్తుంది. సో ట్రిపుల్ కెమెరా సెటప్, ఇన్ఫినిటీ యూ, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ రాశారు. సార్ వాల్యూ మాత్రం ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. బాక్స్ మీద నేను అన్ని వైపులా చెక్ చేశాను, సార్ వాల్యూ గురించి మాత్రం వీళ్ళు ఇక్కడ రాయలేదు. ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో బేసిక్ కాంటెంట్ ఏముంటుంది అనేది తెలుసుకుందాం. సో ఇంతకుముందు కూడా నేను సామ్సంగ్ గెలాక్సీ M20 అన్బాక్సింగ్ అప్పుడు కూడా చెప్పాను. సో ఇక్కడ బాక్స్ డిజైన్ మాత్రం వీళ్ళు కొంచెం చాలా డెలికేట్గా ఇచ్చారు. ఇది ఒక పేపర్ స్టైల్లో ఉందన్నమాట, అంత టఫ్గా అయితే లేదు. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ, బాక్స్ బిల్డ్ క్వాలిటీ మాత్రం కొంచెం యావరేజ్గానే ఉంది. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకు ఒక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో వీళ్ళు కొన్ని బేసిక్గా మనకి వారంటీ ఇన్ఫర్మేషను అలాగే యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఎలాంటి కేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో సింపుల్గా మనకి ఓన్లీ ఫోన్ మాత్రమే పంపించారు. అలాగే మనకి కింద ఒక ఛార్జరు అలాగే ఒక USB Type-C కేబుల్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సామ్సంగ్లో మనకి ఈ బడ్జెట్లో వీళ్ళు కొంచెం Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక వీళ్ళు ఏదైతే ఛార్జర్ ప్రొవైడ్ చేశారో ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 15 వాట్స్ వరకు అవుట్పుట్ అయితే ఇందులో ఇస్తుందన్నమాట. ఇక్కడ అవుట్పుట్ చూడండి, మీకు 9 వోల్ట్స్ అలాగే 1.67 amps లేదంటే 5 వోల్ట్స్ 2 amperes అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి బాక్స్ లోపల మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. సో దీని అయితే మనం ఒకసారి తీద్దాం, మిగతా అన్ని కూడా మనం పక్కకి పెట్టేద్దాం. సో ఫోన్ చుట్టానికి మనకి ఇలా ఉంటుంది. పైన ఒక చిన్న కవర్తో వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో దీంట్లో మాత్రం మనకి ఎలాంటి కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, మనం కేస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫోన్ చుట్టానికి ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది. ఇది మనకి గ్రేడియంట్ ఫినిషింగ్తో వస్తుంది. అంటే మనకి 2 కలర్స్ ఉంటాయి అనమాట, డ్యూయల్ టోన్తో. పైన మనకి బ్లూ కలర్ అలాగే కింద మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక్కడ మనకి మేజర్గా 3 కెమెరాలు ఉంటాయి అనమాట, బ్యాక్ సైడ్ కెమెరాలు. సో దీంట్లో ఈ మూడిట్లో మనకి మిడిల్లో ఉన్నది మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, టాప్లో ఉన్నది మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, బాటంలో ఉన్నది మనకి 5 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. అలాగే మనకి ఇక్కడ సింగిల్ టోన్ LED ఫ్లాష్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేసి సో దీంట్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో మనకి రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అలాగే మనకి పవర్ బటన్ అయితే ఉంది. ఇవి టెక్స్చర్ ఫీలింగ్ మాత్రం లేవు, కొంచెం ఈజీగానే ఉన్నాయి అనమాట. పైన మనకి ఒక సింగిల్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. మనకి IR బ్లాస్టర్ లాంటివి సామ్సంగ్ డివైస్లో రావు. అలాగే బాటంలో మనకి ఒక చిన్న స్పీకర్ గ్రిల్ ఉంది, ఇదే మనకి మెయిన్ స్పీకర్. ఆ తర్వాత మనకి మెయిన్ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం, దీని కాన్ఫిగరేషన్ ఏంటనేది తెలుసుకుందాం.
సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు ఎట్ ఏ టైం అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇది 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇప్పటికీ చాలేదనుకోండి స్టోరేజ్, మీరు SD కార్డు ద్వారా దీని స్టోరేజ్ని మీరు పెంచుకోవచ్చు కూడా. అలాగే మనకి రిమైనింగ్ అంతా కూడా డిజైన్ అలాగే ఉంది. టాప్లో మనకి ఇన్ఫినిటీ యూ షేప్డ్ డిజైన్ ఉంటుంది. కింద బాటంలో మాత్రం కొంచెం పెద్దగానే ఉందని చెప్పాలి. సో రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం వీళ్ళు చిన్ కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇది కొంచెం డ్రాబ్యాకే. సో ఎనీవేస్ దీని అయితే ఇప్పుడు మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. Samsung Galaxy M30లో మనకి 6.4 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 88.1% ఉంటుంది. దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అలాగే పిక్సెల్ డెన్సిటీ మనకి 394 ppi అయితే ఉంటుంది. ఇక ఇది మనకి Samsung Exynos 7904 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 14 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో దీంట్లో ఫస్ట్ 2 కోర్స్ మనకి పవర్ఫుల్ కోర్సు 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ 6 కోర్లు కూడా మనకి 1.6 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి పెర్ఫార్మెన్స్ కోర్స్ అనమాట. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి మాలి G71 MP2 గ్రాఫిక్స్ ఉంటాయి. ఇక దీంట్లో మేజర్ హైలైట్ ఏంటంటే మనకి కెమెరాస్. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫస్ట్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.9 ఉంటుంది. ఇది మెయిన్ కెమెరా అనమాట. ఇక రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. ఇక మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఆ ఇన్ఫినిటీ యూ షేప్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ మనకి ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts ఛార్జర్ అనేది దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఆండ్రాయిడ్ 8.1 వెరియోతో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ లాక్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ప్రజెంట్గా ఫింగర్ ప్రింట్ని టెస్ట్ చేస్తున్నాను. సో నేను లెఫ్ట్ ఫింగర్ ఇచ్చాను. ఓకే 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 ఫింగర్ ప్రింట్ మాత్రం కొంచెం స్పీడ్గానే ఉంది, కొంచెం యాక్యురేట్గా కూడా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ లాక్ టెస్ట్ చేద్దాం. ఓకే 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 ఇప్పుడు ఒకసారి నేను కళ్ళు మూసుకుంటాను. సో అబ్జర్వ్ చేస్తారా, కళ్ళు మూసుకున్నా కానీ ఫేస్ లాక్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అయితే దీంట్లో ఉంది. సో మీరు బెటర్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటే కొంచెం బెటర్. ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ ఇంటర్నల్ మెమొరీ అలాగే మనకి అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. సో నేను ఒకసారి ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1 ఒరియో అని ఉంది. అలాగే మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐ వర్షన్ 9.5 ఉంది. ఈ సిరీస్లో మనకి అంటే ఎం సిరీస్లో మనకి ఎక్స్పీరియన్స్ యూఐని మాత్రమే తీసుకొస్తున్నారు కానీ 1 UI మాత్రం తీసుకురావట్లేదు. అలాగే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్లో మనకి స్టిల్ February 1st ఉంది. మేబీ అప్డేట్ మాత్రం రిలీజ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి అప్డేట్ అనేది ఆల్రెడీ వచ్చింది, డౌన్లోడ్ కూడా అవుతుంది. మేబీ ఆ అప్డేట్లో వీళ్ళు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇచ్చి ఉండుంటారు. ఇప్పుడు మనం ఒకసారి స్టోరేజ్ చెక్ చేద్దాం. సో ఇది 128GB వేరియంట్ కదా. సో దీంట్లో స్టోరేజ్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి స్టోరేజ్ చెక్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ 128GB వేరియంట్లో మనకి 20GB అనేది యూజ్ అయిపోయింది. అంటే ఆండ్రాయిడ్ ఓఎస్ కింద వీళ్ళు యూజ్ చేసుకున్నారు. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి అరౌండ్ ఒక 100GB అయితే ఇది మనకి దీంట్లో ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. సో దీంట్లో ఒకసారి మనకి కెమెరా ఇంటర్ఫేస్ ఒకసారి చెక్ చేసే ముందు సో దీంట్లో మనకి ఎలాంటి బ్లోట్వేర్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనకి బ్లోట్వేర్ విషయానికి వెళ్తే ఓన్లీ మనకి ఇక్కడ అమెజాన్ షాపింగ్ అలాగే మనకి డైలీ హంట్ అయితే ఉంది. సో ఈ డైలీ హంట్ని ఒకసారి డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో డైలీ హంట్ అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అలాగే మనకి అమెజాన్ షాపింగ్ కూడా ఉంది. సో దీన్ని కూడా అన్ఇన్స్టాల్ చేద్దాం. సో ఇదైతే అన్ఇన్స్టాల్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి మాత్రం మనకి అన్ఇన్స్టాల్ అవ్వడానికి రావట్లేదు. ఓన్లీ మనకి డిజబుల్ అనే ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. ఇక మనం ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. కెమెరా ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తే మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐలో ఉండే కెమెరా అయితే ఉంటుంది. సో ఇది చూడడానికి మాత్రం కొంచెం చైనీస్ కెమెరాస్ లాగే ఉంటుంది. షామీ MIUIలో ఉన్నట్టు కెమెరాలే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మనకి నార్మల్ మోడ్ అలాగే వైడ్ యాంగిల్ మోడ్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. సో కెమెరా ఇంటర్ఫేస్ అయితే బాగానే ఉంది. ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఏంటనేది చూద్దాం. సో వీడియో మోడ్లోకి వెళ్దాం. ఒకసారి వీడియో మోడ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను.
ఇక్కడ చూడండి మనకి వీడియో రికార్డింగ్ సైజు స్టిల్ మనకి 1080 దగ్గరే ఉంది, కానీ దీంట్లో మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాత్రం లేవు. అలాగే మనకి ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటి దీంట్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఖచ్చితంగా మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం వీడియో అనేది షేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు దీంతో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే తీస్తాను. తీసిన తర్వాత దీంట్లో డీటెయిల్స్ ఎలా ఉంటుందనేది ఒకసారి మీకు చెక్ చేస్తాను. సామ్సంగ్ గెలాక్సీ M30కి సంబంధించిన బేసిక్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది. సో దీంట్లో మేజర్ హైలైట్స్ ఏంటంటే దీంట్లో ఉన్న డిస్ప్లే అనే చెప్పాలి. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇది మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. సామ్సంగ్ ఓన్ డిస్ప్లేస్ అనమాట ఇవి. ఖచ్చితంగా చూడటానికి బాగుంటాయి. రిమైనింగ్ IPS LCD డిస్ప్లేలతో కంపేర్ చేసినప్పుడు మాత్రం దీంట్లో డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక కెమెరాలు కూడా ఇప్పుడు మీరు కొన్ని శాంపిల్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది. ఇక Redmi Note 7 Proతో కంపేర్ చేసినప్పుడు కెమెరా అనేది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను. సో ఇందులో జస్ట్ మనకి ఇనిషియల్గా ఫోన్ ఎలా ఉంటుంది, అలాగే మనకి కెమెరా శాంపుల్స్ ఎలా ఉంటాయి అనేది మనం షేర్ చేసుకుందాం. సో ఇది ఈ సామ్సంగ్ గెలాక్సీ M30కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.